ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన లేఖనాలు గాని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 27 అధ్యాయము 25 వచనం. అందుకు ప్రజలందరూ వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అండ్రి. ఈరోజు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నువ్వు తెలుసుకోగలగాలి. దేవుడి యొక్క లేఖన నువ్వు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే అంత స్పష్టంగా ఆయన హృదయాన్ని నువ్వు చూడగలుగుతావు. యోహాను సువార్త 18 అధ్యాయము 33 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినట్లయితే పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నీతో నన్ను గురించి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు నేను యూదుడినా ఏమి నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి కదా నీవేమి చేసితివని అడగగా యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదన్ను. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఈ దినాన చాలా మందికి అర్థం కాకపోవచ్చు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు గ్రహించుకునేటువంటి శక్తి వారికి లేకపోవచ్చు. ఎప్పుడైతే నీకు గ్రహించుకునేటువంటి శక్తి లేదో నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటావు. ప్రపంచంలో ఎక్కడైనా నీకు నచ్చినట్లుగా నీకు తోచినట్లుగా నువ్వు మాట్లాడొచ్చు కానీ ప్రభువైనటువంటి యేసు యొక్క లేఖనాలు నువ్వు వింటూ ఉన్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ లేఖనాలు అర్థం కావడానికి ఆయన గుమ్మం గడపల యొద్ద నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. అందుకు పిలాతు నీవు రాజు అని ఆయన అడుగగా యేసు నీవు అన్నట్లు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట విన్నను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. పిలాతుకు అర్థమవుతుంది. పిలాతు గ్రహించుకుంటూ ఉన్నాడు తన బలమేంటో తన శక్తి ఏంటో. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక సన్నిధి అతను ఆవరించింది. అతను చెప్తూ ఉన్నాడు. అతను ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషము నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయి వాడుక కలదు కదా. నేను యూదుల రాజుని విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు వీనిని వద్దు బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ప్రజలు ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? అప్పుడు పిలాతు యేసును పట్టుకున్నాడు. అతను కొరడాలతో కొట్టించాడు. సైనికులు ముళ్ళతో కిరీటం మళ్ళీ అతని తల మీద పెట్టి ఊదారంగు వస్త్రం అతనికి తొడిగి ఆయన వద్దకు వచ్చి యూదుల రాజు శుభమని చెప్పి ఆయన అరచేతులతో కొట్టారు. పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన యందు నాకు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చునని వార్త నేను. ఆ ముండ్ల కిరీటమును ఉదరంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడని వారితో చెప్పాను. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయని వారితో చెప్పాను. చాలా సంగతులు చాలా సంగతులు చాలా సంగతులు మనం ధ్యానించినట్లయితే యేసుప్రభు యొక్క హృదయాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి బలము ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. మన సొంత ఆలోచనలు పక్కన పెట్టినట్లయితే ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి మన మాట కలపకుండా దాన్ని పులిసిన పిండిగా మనం చేయకుండా పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క మాటను కానీ మన హృదయంలో కానీ తీసుకుంటే పిలాతు అన్నాడు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయటకు నాకు అధికారం కలదనియు నీవెరగవా అని ఆయనతో నేను. అందుకు యేసు పైనుండి ఈబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఈ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్నా. ఆ మాటను బట్టి పిలాతు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క లేఖనాలు కానీ ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఎవరికి నచ్చినట్లుగా ఆయన గురించి వారు మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరికి నచ్చినట్టుగా ఆయన గురించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు గురించి కానీ ఈ సమయంలో కానీ మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ఎలా పడితే అలాగా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో మనం గ్రహించుకోవాలి. మత్తయి సువార్త 27:25 వచనంలో అందుకు ప్రజలు వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకండ్రి. ఏం పర్వాలేదు అతన్ని సిలువ వేయండి అని వారు మాట్లాడడం ప్రారంభించారు.
ఈ ప్రజలందరినీ ఒక రకమైనటువంటి సన్నిధి ఆవరించింది. కాబట్టి వారు ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. కనుక తనని హింసించిన వారిని, బలహీనపరిచిన వారిని, కీడు కలిగించే వారిని, ఉమ్మివేసిన వారిని, చెంపలపై కొట్టినటువంటి వారిని, ప్రతి ఒక్కరు అందరి గురించి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఒకే ఒక మాట పలికారు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. కనుక ఉదయకాలం నువ్వు గుర్తించు. నీ హృదయంలోకి ఏదొస్తే దానిని బట్టి నువ్వు మాట్లాడేకు. ఈరోజు ప్రభు యొక్క సన్నిధిని ఆవరించలేక నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆయన ఏం మాట్లాడుతున్నారో అది ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. ప్రభువా, ఈ ఉదయకాలంలోనైనా నీ సన్నిధిని సమీపించేటువంటి వారు అందరూ నాయన నిన్ను తేరి చూడడానికి, నీ మాటలు హృదయంలో తెచ్చుకొని ధ్యానించడానికి వారు కృప దయచేయండి ప్రభువా. నేను ధ్యానిస్తుండగా వారు కళ్ళు తెరవబడినట్లుగా, వారి హృదయం మండినట్లుగా సహాయం దయచేసి నీ మహిమతో నీకు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు సొంతమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.